ఆహా! తెలుగుతో పాటు తమిళ్ ఇంకా మిగతా లాంగ్వేజెస్ ఉందిగా అక్కడ దాంట్లో కూడా రిలీజ్ చేస్తున్నారా? తమిళ్ ఇంకా నెగోషియేషన్స్ జరుగుతున్నాయండి. సత్య గారు మీ దగ్గర ఉన్నవన్నీ నిలువుదోపిడీ చేశారు. ఇప్పుడు మీ దగ్గర ఇవ్వడానికి ఏం లేవు తమిళ్కి. పుష్ప చూసారా సార్? కలెక్షన్స్ దూసుకుపోతుంది వరల్డ్ వైజ్గా, మొత్తం ఇండియన్ సినీ హిస్టరీని మార్చేసింది కదా, చూసారా? ఎలా అనిపించింది మీకు? అయ్యో, నేను చూశానండి, చూడకుండా ఎలా ఉంటాం ఇప్పటి వరకు. అదిరిపోయింది. అంటే డెఫినెట్లీ దాని గురించి నేను ఏం చెప్పగలను, కానీ నేను దాని నెంబర్సే మాట్లాడుతున్నాయి కదా. ఇట్స్ క్రేజీ ఫిల్మ్ అండ్ అర్జున్ గారు, బన్నీ గారి పర్ఫార్మెన్సెస్ లైక్ అందరూ మాట్లాడుతున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆ తెలుగు నుంచి ఇంకో 1000 crores ఫిల్మ్, కల్కి, బాహుబలి, RRR, తర్వాత మళ్ళీ ఇప్పుడు పుష్ప. సో వెరీ వెరీ హ్యాపీ జోన్లో ఉన్నాను. అంటే అందరం, నేనే కదా, మీకు కూడా అంతే హ్యాపీగా ఉంటుంది కదా. అంటే మీరు ఒకసారి గాడ్ ఫాదర్లు విలన్గా చేయడం జరిగింది, కానీ తర్వాత ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఎక్కువ తమిళ్ లేదంటే కన్నడ ఇలాంటి వాళ్ళని తీసుకుంటున్నారు. కానీ అంటే మీలాంటి వాళ్ళకి విలన్గా సక్సెస్ అయ్యారు అంటే మీకు ఆఫర్ రావట్లేదా, లేకపోతే మీరే ఓన్లీ హీరోగానే చేయాలనుకుంటున్నారా? అంటే సార్, ఆఫర్ రాకపోవడం ఏం కాదు. బేసికలీ నేను అవి చేసిందే జీబ్రా లాంటి ఫిల్మ్స్ చేయడానికి, లేకపోతే నెక్స్ట్ ఫుల్ బాటిల్ లాంటి సినిమాలు చేయడానికి. అంటే నా సినిమాలు నాకు ఉన్నాయి కదా, నేను అవి చేసుకుంటున్నాను. మధ్యలో ఎప్పుడైనా నాకు సూపర్ ఇంట్రెస్టింగ్ వచ్చినప్పుడు నేను అవి కూడా చేస్తున్నాను. సో అలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. బట్ మెయిన్ బ్రెడ్ అండ్ బటర్, లేకపోతే వాట్ ఎవర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నా హీరో సినిమాలు నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు చేశాను కాబట్టి ఇది ఆడింది అంటే సో అంతే తప్ప రాకపోవడం అలా ఏం లేదండి. అవన్నీ ఉంటానే ఉంటాయి. కొన్నిసార్లు మన చాయిస్ కదా, మనం ఏం చేయాలనుకుంటాం, లేకపోతే మనకి ఏది కరెక్ట్ అని అనిపిస్తుంది కదా, ఆ స్పేస్లో ఉన్నాను అంతే. అంటే స్టోరీ చూసుకుంటారా, లేకపోతే పెద్ద స్టార్స్ అని ఇలా ఆలోచిస్తుంటారు? స్టోరీనండి, స్టోరీ. నెక్స్ట్ ఏమున్నాయండి ప్రాజెక్ట్స్? అదే నెక్స్ట్ ఫుల్ బాటిల్ ఒక మాస్, కంప్లీట్లీ తాగుబోతు ఆటో డ్రైవర్ ఆడు, కాకినాడ బ్యాచ్. ఆ సినిమా ఒకటి రాబోతుంది. ఒక వారం రోజులు షూటింగ్ ఉందండి, అది కంప్లీట్ అయిపోతే వస్తుంది. ఆయన దిస్ ఈజ్ యాంకర్ రాజేష్ ఫ్రమ్ హిట్ టీవీ. హలో అండ్ సినిమా అయితే సూపర్, అందరికీ తెలిసిందే. చాలా బాగుంది. అంటే డిఫరెంట్ రోల్ చేయరా అన్నారు, దీంతో డిఫరెంట్ రోల్ చూపించారు. అండ్ మా పాయింట్ ఏంటంటే, అంటే దానికి ఒక 1 week ముందు ఒక సినిమా వచ్చింది, సో లక్కీ భాస్కర్. కొంచెం ఆ బ్యాక్గ్రాఫ్లో ఉండడం వల్ల దీనికి కొంచెం కలెక్షన్ తగ్గింది అని అనుకోవచ్చా? దానికన్నా ముందు రిలీజ్ అయితే ఇంకా కొంచెం బాగుందేమో అని అనిపించింది. ఆనెస్ట్గా చెప్పాలంటే, అంటే నీకు ఉన్నట్టు చెప్తా. వస్తున్నప్పుడు మాత్రం ఆ సినిమా మా ప్రొడ్యూసర్స్ చూశారు, నేను చూశాను, లక్కీ భాస్కర్ మా డైరెక్టర్లు అందరూ చూశారు. దానికి ఈ సినిమాకి సంబంధం లేదని మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. కానీ చూసిన తర్వాత చాలామంది అన్నది ఏంటంటే, ఇది కానీ లక్కీ భాస్కర్ అంటే ముందు వచ్చుంటే ఇంకా బాగుండేదనే మాట అయితే నేను చాలాసార్లు విన్నాను. అంటే జనరల్ ఆడియన్స్ అన్న మాట. అది ఎంత ఇంపాక్ట్ అయిందనేది నాకు తెలియదు, కానీ జనాల ఫీడ్బ్యాక్ అయితే అది ఉండింది. ముందు వచ్చేయాల్సిందేమో అని. బట్ అది కథలు రెండు వేరు. ఫీడ్బ్యాక్ విన్న తర్వాత మీకేనా అనిపించిందా కొంచెం? అంటే ఏం చేయగలం అంటున్నాను, అది అయిపోయింది కదా ఆల్రెడీ. సినిమా November 22 రిలీజ్ అయిపోయిన తర్వాత 23 చెప్తారు. ఇప్పుడు నేను సినిమా ఆపలేను కదా. సో అది ఓకే ఫైన్, వచ్చుంటే బాగుండేది అన్నది ఎప్పుడైనా ఉంటుంది కదా. అన్నీ ఇప్పుడు November 22 తర్వాత వచ్చినా కూడా అదే టాక్ ఉంటుంది. సో ఇట్స్ ఓకే, ఇట్స్ ఫీడ్బ్యాక్. ఓకే, సమ్ టైమ్ ఇప్పుడు మంది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ బ్యాంక్ ఫిల్మ్ అనుకున్నాము, అది లక్కీ భాస్కర్ ముందు వచ్చింది. సినిమా కథనం అంతా వేరు, ఓన్లీ హీరో. 2 సినిమాల్లో బ్యాంకర్ అదొకటే, అక్కడి వరకు కొంత సిమిలారిటీ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ఎంటైర్ ఫిల్మ్ ఇస్ టోటలీ డిఫరెంట్. మనది ఒక మాసీ కమర్షియల్ ఎంటర్టైనర్, అదొక చిన్న బయోపిక్ స్పేస్, ఒక స్పేస్లో ఉంటుంది. బయోపిక్ కాదులేండి, ఐ మీన్ వాట్ ఎవర్, ఒక అది డిఫరెంట్ స్పేస్.